హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం నెక్స్ట్ జరిగే సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్లో మ్యాథ్స్ నుండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి లేటెస్ట్గా ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్సే. సో ఇక్కడ మనం క్వశ్చన్తో పాటు దానికి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. సో ఇవే కాన్సెప్ట్స్ మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. In triangle PQR, ST is parallel to QR. సో మనకి ఇక్కడ PQR అనే ట్రయాంగిల్లో ST అనేది parallel to QR అని చెప్పారు. సో ST అనేది parallel to QR అన్నప్పుడు లైన్ ST ఏదైతే ఉందో PQ అండ్ QRని ప్రపోర్షనల్గా డివైడ్ చేస్తుంది అనమాట. అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనకి ఇక్కడ PS బై SQ. సో ఇక్కడ PS బై SQ ఈజ్ ఈక్వల్ టు PT బై TR. సో PT బై TR is equal to ST by QR. సో ఇది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం నుండి వచ్చిన డెరివేషన్ అనమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, PS ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, SQ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, PT ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, TR అనేది ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నాను అనమాట. సో డైరెక్ట్గా ఫార్ములా కాకుండా కూడా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. సో ST అనేది ప్యారలెల్ టు QR అన్నప్పుడు ఇవి రెండు కూడా మనకి PQ అండ్ QR అనేది ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఈ రేషియో ఏదైతే PQ రేషియో ఉంటుందో అదే రేషియో మనకి PR రేషియో కూడా ఉండాలి. సో మనకి ఇక్కడ చూసుకుంటే 1:2 ఉంది. సో ఇక్కడ 6 1s అంటే 6 × 2 అనేది ఏమవుతుంది 12. సో ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో PS అంటే ఏంటి, మనకి PS అంటే 5, అలాగే SQ అంటే 10, PT అంటే 6 అండ్ TR అంటే X. సో 5 1s 5 2s, X ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ ఆప్షన్ C అనేది కరెక్ట్. ఎగ్జామ్లో మనకి ఇలా కాకుండా ST వాల్యూ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు సపోజ్గా ST అనే వాల్యూ 7 ఇచ్చారనుకోండి, QR వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫార్ములా వైజ్ ఏంటి, PS బై SQ అనేది మనకి 1:2 రేషియో ఉంది. ST బై QR కదా. సో ST అనేది 7 ఉంది అండ్ QR అనేది X. సో డైరెక్ట్గా X అనేది 7 × 2 అనేది 14 సెంటీమీటర్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ట్రయాంగిల్ ABC. సో ట్రయాంగిల్ ABCలో ఇఫ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ C ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ A. సో మనకి ఇక్కడ ABC అనే ట్రయాంగిల్లో యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ B అండ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ C ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ I. సో మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎట్ పాయింట్ I అండ్ యాంగిల్ BIC ఈజ్ ఈక్వల్ టు 110 డిగ్రీస్. సో BIC అనే యాంగిల్ 110 డిగ్రీస్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ A? సో యాంగిల్ A అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనకి ఇది ఇన్ సెంటర్ కదా. సో ఎప్పుడన్నా సరే యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ B అండ్ C అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అయినప్పుడు ఇది మనకి ఇన్ సెంటర్ అవుతుంది. సో ఇన్ సెంటర్ యొక్క ఫార్ములా ఏంటి, 90 + θ/2. సో మనం ఇన్ సెంటర్ యొక్క వాల్యూ అనేది 110 అని ఇచ్చారు. సో 110 ఈజ్ ఈక్వల్ టు 90 + θ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో θ/2. సో మనకి దీని వాల్యూ ఏమవుతుంది, 20 ఈజ్ ఈక్వల్ టు θ/2. θ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీ. సో మనకి ఇక్కడ ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో మనకి ఇన్ సెంటర్ కాకుండా ఎక్స్ సెంటర్ కానీ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ కూడా చూద్దాం. ఇన్ సెంటర్ యొక్క ఫార్ములా ఏంటి, 90 + θ/2. సో మనకి ఇది ఇన్ సెంటర్. ఎక్స్ సెంటర్ అంటే ఏంటి, మనకి అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది. సో మనకి ఇది ఎక్స్ సెంటర్, ఇది మనకి θ అవుతుంది అనమాట. ఎక్స్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 90 - θ/2. ఆర్థో సెంటర్, సో ఆర్థో సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 180 - θ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్కమ్ సెంటర్. సో సర్కమ్ సెంటర్ అనేది మనకి పర్పెండిక్యులర్ బైసెక్టార్స్తో ఫామ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ మనకి ABC అనే ట్రయాంగిల్ ఉందనుకోండి, పర్పెండిక్యులర్ బైసెక్టార్స్తో మనకి సర్కమ్ సెంటర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి A అనేది θ ఉందనుకోండి, సర్కమ్ సెంటర్ యొక్క వాల్యూ అనేది 2θ అవుతుంది. సో సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 2θ. ఇన్ సెంటర్ అంటే 90 + θ/2, ఎక్స్ సెంటర్ అంటే 90 - θ/2, ఆర్థో సెంటర్ అంటే 180 - θ, సర్కమ్ సెంటర్ అంటే 2θ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ట్రిగ్నోమెట్రీ నుండి అడిగిన క్వశ్చన్. ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos 5x - 60 డిగ్రీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x?
సి మనకి తీటా 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీస్ వాల్యూస్ అయితే ఉంటాయి కదా. దేనికి వాల్యూస్ ఉంటాయి? సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్ అండ్ సీకెంట్కి ఈ వాల్యూస్ అయితే ఉంటాయి కదా. సో మనకి ఎప్పుడు సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటుందో చూడాలి. సో సైన్ 0 అనేది 0 ఉంటుంది, ఇది 1/2, 1/√2, √3/2 అండ్ 1. కాస్ యొక్క వాల్యూస్ ఏంటి? 1, √3/2, 1/√2, 1/2, 0. సో మనకి సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై అనేది ఈక్వల్ టు ఓన్లీ 45 డిగ్రీస్కి మాత్రమే ఉంటుంది. సో సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 అవుతుంది. అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ వై అనేది ఈక్వల్ టు 90 డిగ్రీ అవుతాయన్నమాట. సో ఎక్స్ అంటే ఏంటి? 45, వై అంటే ఏంటి? 45. సో ఇక్కడ ఏంటి? ఎప్పుడన్నా సరే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి? 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎక్స్ అండ్ ఇది y. సో x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 6x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. 6x ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీ. సో 6 1s 6 2s, అలాగే ఇక్కడ మనకి 6 5s. సో x ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్ అనమాట. సో మనం ఇక్కడ చెక్ చేసుకుంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 వాట్ ఈస్ కాట్ తీటా? సి మనకి పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తీటా వాల్యూ ఉంటుంది, ఇది మనకి హైపోటెన్యూస్. సో ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అండ్ ఇది మనకి హైపోటెన్యూస్. సైన్ తీటా యొక్క వాల్యూ ఏమవుతుంది? మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అండ్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది. కాట్ తీటా యొక్క వాల్యూ ఏమవుతుంది? సో టాన్ తీటాకి ఆపోజిట్ అవుతుంది అనమాట, అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. కొసికెన్ సీకెన్ యొక్క ఫార్ములాస్ ఏంటి? కొసికెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin తీటా అనమాట, అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. అండ్ సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఏం అడిగారో చెక్ చేద్దాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 అని చెప్పారు. సో సైన్ తీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఆపోజిట్ ఈ 5 ఉంది అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి 13 ఉంది. మనకి పైథాగరస్ థియరంలో 5, 12 అండ్ 13 అనేది పేర్ కదా. సో మనకి ఇక్కడ 5 అని ఉంటే అడ్జసెంట్ వాల్యూ వచ్చేసి మనకి 12 ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి కాట్ తీటాని ఫైండ్ అవుట్ చేయమన్నా. కాట్ తీటా అంటే ఏంటి? మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అడ్జసెంట్ అంటే ఏంటి? 12, ఆపోజిట్ అంటే ఏంటి? 5. సో మనకి వాల్యూ వచ్చేసి 12/5. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి సింప్లిఫై 2 1/2 ప్లస్ 3.6 బ్రాకెట్ మైనస్ 1.9. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి సింప్లిఫికేషన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. సో సింప్లిఫికేషన్లో మనకి ఒకటే రూల్ గుర్తుపెట్టుకోవాలి, బోర్డ్మాస్ రూల్. సో మనకి ఎప్పుడన్నా సరే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఏ సైన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలో తెలియాలి. సో ఫస్ట్ ఏంటి? మనకి ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నవి సాల్వ్ చేయాలన్నమాట. తర్వాత ఆఫ్ అంటే మనం మల్టిప్లికేషన్ని యూజ్ చేస్తాం, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనం ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి కదా. సో 2 2s 4, 4 + 1 అనేది 5 అవుతుంది. సో 5/2 ప్లస్ 36/10 అని రాయొచ్చు కదా. ఇది మనకి డెసిమల్లో ఉంది కాబట్టి మైనస్ 19/10. సో ఇక్కడ మనకి 10 అనేది ఎల్సిఎం తీసుకోండి. సో మనకి క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో 10 ఇంటూ 5 కదా. సో 25 ప్లస్ 36 మైనస్ 19/10 కదా. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి 61/10 మైనస్ 19/10. సో 61 మైనస్ 19 అనేది 42/10 అవుతుంది. సో మనకి వాల్యూ ఏంటి? 4.2. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎగ్జామ్లో ఇవన్నీ స్టెప్స్ కాదు, డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి? 5/2 ప్లస్ 36/10 మైనస్ 19/10 కదా. సో మనకి ఇక్కడ ఎల్సిఎం అనేది 10 ఉంటుంది. సో 5 5s 25. సో 25 ప్లస్ 36 అనేది డైరెక్ట్గా 61. సో 61/10 మైనస్ 19/10. సో 61 మైనస్ 19 అనేది 42 అవుతుంది. సో 42/10 అనేది మనకి 4.2 అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 7 1/4 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 5/6 డివైడెడ్ బై 1/3 మైనస్ 1/2 ఇంటూ 3/4 మైనస్
1/4. సో మనకి ఇక్కడ డిఫరెంట్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. సో 3/4 మైనస్ 1/4 అనేది 2/4 అవుతుంది. సో 2 1s 2 2s. సో నెక్స్ట్ మనం ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలన్నమాట. సో 1/2 ఇంటూ 1/2 అనేది 1/4 అవుతుంది. సో మనకి ఇదంతా వాల్యూ వచ్చేసి 1/4 ఉంటుంది. 1/3 మైనస్ 1/4 వాల్యూ వచ్చేసి మనకి 1/12 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 7 4s 28 29. సో 29/4 మైనస్ 5/6 డివైడెడ్ బై మనకి ఇదంతా వాల్యూ ఏంటి మనకి 1/12. సో 1/12. సో డివిజన్ని మనం మల్టిప్లికేషన్గా రాయొచ్చు కదా. సో దీన్ని మల్టిప్లికేషన్ రాయాలి అంటే ఇంటూ 12 అవుతుంది. సో 6 1s 6 2s 5 2s 10 అవుతుంది. సో 29/4 మైనస్ 10 కదా. సో ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 అవుతుంది. 29 మైనస్ 40. సో దీని వాల్యూ అనేది మైనస్ 11/4. సో ఆప్షన్లో చూసుకుంటే మనకి మైనస్ అనేది ఓన్లీ 2 దగ్గరే ఉంది, ఏ అండ్ సి. సో ఇక్కడ 4 2s 8 8 ప్లస్ 3 అనేది 11. సో మనకి మైనస్ 11/4 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సి మైనస్ 2 ఇంటూ 3/4. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి డావెల్ అండ్ ధీరజ్ టుగెదర్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో ఇక్కడ ఏంటి డిహెచ్ అండ్ డిఐన్గా డినోట్ చేసుకోండి. సో వీళ్ళిద్దరు కలిపి మనకి వర్క్ని 12 daysలో ఫినిష్ చేస్తున్నారు. అండ్ డావెల్ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ధీరజ్ అలోన్ కెన్ డూ? సో మనం ఫస్ట్ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టోటల్ వర్క్ అనేది మనకి 60 అవుతుంది. సో 12 ఇంటూ 3 అలాగే 12 ఇంటూ 5. సో ఇవేంటి మనకి ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో ఇప్పుడు మనం టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో మనకి క్వశ్చన్లో ఎవరి యొక్క టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ధీరజ్ అలోన్ కెన్ డూ? సో డావెల్ యొక్క ఎఫిషియన్సీ 3 అన్నప్పుడు వాళ్ళిద్దరిది కలిపి 5 కదా. సో ధీరజ్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది 2. సో ఇక్కడ మనకి డావెల్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 ఉంటుంది, ధీరజ్ యొక్క ఎఫిషియన్సీ అనేది 2 ఉంటుంది. సో ఇక్కడ టైం టోటల్ డేస్ హౌ మెనీ డేస్ అంటే టోటల్ వర్క్ వచ్చేసి 60, ధీరజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి బై 2. సో 2 1s 2 3s. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ ఈజ్ ఎబుల్ టు కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 15 days. సో ఏ అనే పర్సన్ 15 daysలో టాస్క్ అనేది ఫినిష్ చేస్తుంది. బి టేక్స్ 20 days టు ఫినిష్ ద సేమ్ టాస్క్. సో బి అనే పర్సన్ 20 daysని టైం తీసుకుంటుంది. ఇఫ్ దే కొలాబరేట్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో ఇద్దరు కలిపి వర్క్ అనేది 4 daysకి చేస్తారు. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ స్టిల్ రిమైన్? సో మనకి ఇంకా రిమైనింగ్ వర్క్ అనేది ఎంత ఫ్రాక్షన్లో ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి టోటల్ వర్క్ అనేది 60 అవుతుంది కదా. సో దీని ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. సో ఏ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 4, బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3. సో ఇద్దరు కలిపి మనకి 4 daysకి వర్క్ చేశారు కదా. సో ఏ ప్లస్ బి ఆఫ్ 4 daysగా వర్క్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ అనేది ఎక్స్గా కన్సిడర్ చేసుకోండి. సో టోటల్ వర్క్ ఏంటి మనకి 60. సో ఏ ప్లస్ బి అనేది 7 అవుతుంది. 7 4s 28. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 28 కదా. సో వాల్యూ అనేది మనకి 32 అవుతుంది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకి? 32 వర్క్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కదా. సో టోటల్ వర్క్ ఎంత ఉంది మనకి? 60 degree కదా. సో మనకి వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ స్టిల్ రిమైన్ అని అడిగాడు. సో ఏంటి రిమైనింగ్ వాల్యూ వచ్చేసి మనకి 32 ఉంది బై అవుట్ ఆఫ్ టోటల్ వర్క్ వచ్చేసి 60. సో మనకి క్యాన్సలేషన్లో చూసుకుంటే 2 1s 2 6s అలాగే 2 30s 2 8s అండ్ 2 15s. సో మనకి ఎంత పోర్షన్ ఆఫ్ ద వర్క్ అనేది రిమైనింగ్ ఉంది? 8/15. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి పైప్స్ అండ్ చిట్రన్కి సంబంధించి మీకు పర్ఫెక్ట్గా టైమ్ అండ్ వర్క్ వచ్చిందనుకోండి, ఈ చాప్టర్ కూడా అర్థమవుతుంది అండ్ ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో 3 pipes ABC ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫిల్లింగ్ ఎ ట్యాంక్ ఇన్ 6, 8 అండ్ 12 hours రెస్పెక్టివ్లీ. సో ఏ అనే పైప్ యొక్క అవర్స్ వచ్చేసి 6 అండ్ బి వచ్చేసి 8 hours అండ్ సి వచ్చేసి మనకి 12 hours. సో మనకి టోటల్గా ఏమవుతుంది? టోటల్ వర్క్ అని తీసుకుంటాం కదా. సో టోటల్గా వచ్చేసి మనకి 48 అవుతుంది అనమాట. వెన్ ఆల్ 3 pipes ఆర్ ఓపెన్డ్ టుగెదర్ దే ఆపరేట్ ఫర్ 2 hours బిఫోర్ పైప్ సి ఈజ్ క్లోజ్డ్. హౌ మచ్ అడిషనల్ టైమ్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్లీ ఫిల్ ద ట్యాంక్ ఆఫ్టర్వర్డ్స్? సి మనకి టైమ్ అండ్ వర్క్లో ఈజ్ ఈక్వల్ టు
టోటల్ వర్క్ అని తీసుకుంటాం కదా. ఎప్పుడన్నా సరే పైప్స్ అండ్ సిట్రన్లో ఫిల్ ద ట్యాంక్ అన్నప్పుడు టోటల్ వర్క్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలన్నమాట. ఏదైతే మనం ఎల్సిఎం వాల్యూ తీసుకుంటాం కదా, ఫిల్ ద ట్యాంక్ అన్నప్పుడు ఎల్సిఎంగా వచ్చిన వాల్యూ తీసుకోవాలి. అలా కాకుండా ఎంటీ ద ట్యాంక్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ఫిల్ ద ట్యాంక్ ఆఫ్టర్ దాట్ అన్నారు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 48 తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి మనకి ఎఫిషియన్సీ అనేది 12 4s into 6 and into 8. సో ఫస్ట్ ఏమని చెప్పారు, ఆల్ 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్. సో ఇక్కడ ఏంటి A ప్లస్ B ప్లస్ C అనేది 2 hours into 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ నెక్స్ట్ ఏంటి పైప్ C అనేది క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ఓపెన్గా A ప్లస్ B మాత్రమే ఉన్నాయి. సో ఎంత టైం తీసుకున్నారో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఫిల్ ద టైం కదా. సో టోటల్ టైం వచ్చేసి మనకి ఎంత 48. సో A ప్లస్ B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ ఏంటి 18. సో 18 into 2 అనేది 36 అవుతుంది. A ప్లస్ B అంటే ఏంటి 8 ప్లస్ 6 అనేది 14 అవుతుంది. సో 14 into x ఈజ్ ఈక్వల్ టు 48. సో 14x ఈజ్ ఈక్వల్ టు మనకి 12 అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటి మనకి 6/7. సో x ఈజ్ ఈక్వల్ టు 6/7 hours. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిట్రన్ అనేది సేమ్గా ఉంటుంది. మీరు క్వశ్చన్లో చూసుకోవాల్సింది ఫిల్ ద ట్యాంక్ అడిగారా, ఎంటీ ద ట్యాంక్ అడిగారా. సో మనకి ఫిల్ ద ట్యాంక్ అడిగారు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 48. సో టోటల్ వర్క్ అనేది మనకి ఇంత అని చెప్పారు. సో మనకి 48 అవుతుంది. అలా కాకుండా ఎంటీ ద ట్యాంక్ అన్నారనుకోండి, సింపుల్గా మనకి ఇక్కడ వాల్యూ అనేది 0 తీసుకొని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి రేషియోకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. సో 60% ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 0.3% ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ C. ఫైండ్ A రేషియో, B రేషియో, C అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఏంటి 60/100 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 3/10 ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ C. ఇక్కడ మనకి ఈక్వల్ టు అని ఇచ్చారు, రేషియో అని ఇవ్వలేదు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది 3/5. సో ఇవి 3 కూడా మనకి ఈక్వల్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ K అనే వాల్యూ తీసుకోవాలి కదా. సో మనకి ఫస్ట్ A రేషియో, B రేషియో, C అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో A వాల్యూ అనేది ఏమవుతుంది 3/5 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు K కదా. సో A ఈజ్ ఈక్వల్ టు 5/3 K అవుతుంది. సో A యొక్క వాల్యూ వచ్చేసి 5/3 K. నెక్స్ట్ B యొక్క వాల్యూ ఏమవుతుంది 10/3 K. సో మనకి B యొక్క వాల్యూ వచ్చేసి 10/3 into K. నెక్స్ట్ C యొక్క వాల్యూ ఏమవుతుంది 6K. సో K అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి మనకి A రేషియో, B రేషియో, C అనేది 5/3 రేషియో 10/3 రేషియో 6 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 6/1. సో ఇప్పుడు మనం రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి సింపుల్ వేలో వచ్చేసి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 into నెక్స్ట్ 3 into 1. సో మనకి ఇక్కడ 3 అవుతుంది. నెక్స్ట్ ఏంటి B ఫైండ్ అవుట్ చేయాలి అంటే 10 into 3 into 1. సో 10 into 3 into 1. నెక్స్ట్ C ఫైండ్ అవుట్ చేయాలి అంటే 6 into 3 into 3. సో ఇక్కడ ఏంటి అంటే ఏ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏ యొక్క న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ ఆఫ్ A, B అండ్ C తీసుకోవాలన్నమాట. ఇప్పుడు B రేషియో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, B యొక్క న్యూమరేటర్ అలాగే మల్టిప్లైడ్ బై డినామినేటర్ ఆఫ్ A అండ్ C. సో ఏ రేషియో అయితే ఫైండ్ అవుట్ చేయాలో దాని యొక్క న్యూమరేటర్ తీసుకోవాలి, మల్టిప్లికేషన్ బై A అండ్ B యొక్క డినామినేటర్స్ అనమాట. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది ఏమవుతుంది 3 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 5 రేషియో 10 రేషియో 18 అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ చెక్ చేస్తే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఎ స్కూల్ ఈస్ 7/5. సో బాయ్స్ బై గర్ల్స్ యొక్క రేషియో వచ్చేసి 7/5. సో ఎక్స్గా కన్సిడర్ చేసుకోండి. ఇఫ్ 20 మోర్ గర్ల్స్ జాయిన్ ద స్కూల్. సో ఇక్కడ ఏంటి గర్ల్స్ 20 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు. తర్వాత ద న్యూ రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ బికమ్స్ 7/6. సో న్యూ రేషియో ఏమవుతుంది 7/6. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇనీషియల్లీ. సో మనకి ఇనీషియల్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 7x + 5xని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 7x + 5x ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ యొక్క వాల్యూ తెలియాలి కదా. సో దీన్ని మనం సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి 42x. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 35x
ప్లస్ 140. సో మనకి వాల్యూ అనేది 7x ఈజ్ ఈక్వల్ టు 140, x ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. సో మనకి x ఈజ్ ఈక్వల్ టు 20. సో 7 ప్లస్ 5 అనేది 12x అవుతుంది. x అంటే ఏంటి 20. సో 12 ఇంటూ 20 అనేది 240 అవుతుంది. సో మనకి ఇనీషియల్ స్ట్రెంత్ ఎంత ఆప్షన్ బి 240 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇంకో వేలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బాయ్స్ టు గర్ల్స్ రేషియో అనేది 7:5 ఉంది. ఇది మనకి ఇనిషియల్ రేషియో. తర్వాత న్యూ రేషియో ఏమైంది మనకి 7:6. సో 7:6 ఇది మనకి బాయ్స్, ఇది మనకి గర్ల్స్. సో గర్ల్స్ మనకి ఎంత ఇంక్రీజ్ అయ్యారు 20 ఇంక్రీజ్ అయ్యారు. సో మనకి ఇక్కడ 1 యూనిట్ అనేది ఇంక్రీజ్డ్ బై 20. సో మనకి ఇక్కడ 1 యూనిట్ అనేది 20 కదా. సో ఇనీషియల్ వాల్యూ ఏంటి 7x 5x కదా. సో 7 + 5 అనేది 12x అవుతుంది. సో 12x అంటే 12 ఇంటూ 20. సో 1 యూనిట్ అనేది 20 కదా. సో టోటల్గా 12 యూనిట్స్ కాబట్టి 12 ఇంటూ 20 అనేది 240 అవుతుంది. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5. సో మనకి 2 నంబర్స్ ఉన్నాయి 6 and 5. సో మనం x అని తీసుకోవచ్చు కదా. సో 6x and 5x. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ 11. సో దీని యొక్క డిఫరెన్స్ ఏంటి 6x - 5x అనేది x అవుతుంది. సో దీని యొక్క డిఫరెన్స్ వచ్చేసి మనకి 11 అని చెప్పాలి. ఇప్పుడు మనం క్వశ్చన్లో ఏమని అడిగారు ఫైండ్ ద నంబర్స్. సో నంబర్స్ వచ్చేసి 6 × 11 66, అలాగే 5 × 11 55. సో మనకి 66 and 55 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో అలా కాకుండా సమ్ బిట్వీన్ దెమ్ ఈజ్ 11 అడిగారు అనుకోండి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కాకుండా సమ్ అని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది 6x + 5x. సో 6 + 5 అనేది 11x అవుతుంది. సో 11x ఈజ్ ఈక్వల్ టు 11. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు మనకి నంబర్స్ ఏమవుతాయి 6, 5 అవుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి A, B, and C ఇన్వెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో అనేది ఇచ్చారు A, B and C 4, 5, 6. నెక్స్ట్ ఏంటి టైం రేషియో ఇచ్చారు. టైం ఈజ్ ఈక్వల్ టు 3:2:1 రేషియో ఆఫ్ ద ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా పార్ట్నర్షిప్కి సంబంధించిన క్వశ్చన్స్. సో పార్ట్నర్షిప్లో మనకి ఒకే ఒక ఫార్ములా ఉంటుంది IT ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. సో మనకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. సో P అంటే ప్రాఫిట్స్, I అంటే ఇన్వెస్ట్మెంట్, అలాగే T అంటే టైం. సో ఇక్కడ P అంటే మనకి ప్రాఫిట్. సో మనకి ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఇచ్చారు, అలాగే టైం యొక్క రేషియో అనేది ఇచ్చారు. మనకి డైరెక్ట్గా ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో I × T అని చేస్తే మనకి డైరెక్ట్గా ప్రాఫిట్ యొక్క రేషియో అనేది వచ్చేస్తుంది. సో 4 3s 12, 5 2s 10, 6 1s 6. సో దీన్ని సింప్లిఫైడ్ రేషియోకి కన్వర్ట్ చేసుకుంటే 2 6s 2 5s అండ్ 2 3s. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి A and B started by investing 75,000 and 45,000 respectively. After 3 months, C joined with 60,000. సో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో అనేది డైరెక్ట్గా సింప్లిఫైడ్ వేలో రాద్దాం. సో మనం ఇక్కడ చూసుకుంటే 3 zeros అనేవి క్యాన్సిల్ అవుతాయి. అలాగే 15 టేబుల్లో 15 5s 15 3s అండ్ అలాగే 15 4s. సో మనకి ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఏంటి 5:3:4. నెక్స్ట్ టైం చూడండి. టైంలో మనకి ఆఫ్టర్ 3 months C జాయిన్డ్. సో దాని మీనింగ్ ఏంటి మనకి A and B వచ్చేసి మనకి 12 months వర్క్ చేశారనమాట. సో A and B వచ్చేసి మనకి 12 months, C వచ్చేసి ఆఫ్టర్ 3 months అంటే 12 - 3 అనేది 9 అవుతుంది అనమాట. సో దీన్ని కూడా సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేసుకుంటే 4:4:3 కదా. సో 4:4:3. ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ ఏంటో చూద్దాం. సో ప్రాఫిట్లో కూడా మనం ఇక్కడ క్యాన్సలేషన్ అనేది చేయొచ్చు కదా 4 4 and 4. సో ఇక్కడ మనకి రేషియో వచ్చేసి 5:3:3. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాట్ ఈస్ C's షేర్ ఇన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40,000 అప్రాక్సిమేట్లీ అని అడిగారు. ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 40,000. సో టోటల్ ప్రాఫిట్ యొక్క వాల్యూ ఏంటి 5 + 3 + 3 అనేది 8 and 11. సో మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 40,000. అది మనకి డివైడెడ్ బై 11 పార్ట్స్కి డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎవరి యొక్క ప్రాఫిట్ అడిగారో C యొక్క షేర్ ఏంటి అని అడిగారు. సో C యొక్క షేర్ ఏంటి ఇంటూ 3. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 12,000 1,20,000 డివైడెడ్ బై 11 అవుతుందన్నమాట. సో దీన్ని క్యాన్సలేషన్ చేయండి 11 1s. సో మనకి ఇక్కడ 1 ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి 0 అవుతుంది. అండ్ 11 9s 99 అండ్ మళ్ళీ మనకి ఇక్కడ 1 ఉంటుంది.
సో ఇప్పుడు మనకేమవుతుంది మళ్ళీ 0 అండ్ 11 9s 99.0. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ అని అడిగారు కదా, సో 10,909. సో మనం ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద యావరేజ్ ఆఫ్ 11 నంబర్స్ ఇస్ 68. సో 11 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 68 అని చెప్పారు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నంబర్స్ ఇస్ 63. సో ఫస్ట్ 5 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 63, లాస్ట్ 5 నంబర్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 72. అలాగే 6th నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఓన్లీ 1 నెంబర్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని ఎక్స్గా కన్సిడర్ చేసుకోండి. సో మనం డీవియేషన్ మెథడ్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం డిఫరెన్స్ అనేది చూసుకున్నాం అనుకోండి, 63కి -5లో 68 ఉంది, అలాగే 72కి 68 అనేది +4గా ఉంది. సో ఇప్పుడు మనం 5 నంబర్స్ యొక్క యావరేజ్ మనకి ఇప్పుడు నార్మల్గా మనం యావరేజ్ అనేది 68గా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. ఈ 3 యొక్క యావరేజ్ అనేది ఈక్వల్ టు 68 ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటి మనకి 5 × 5, సో -25 ప్లస్ ఇక్కడ మనకి 1 × x అంటే మనకి x అవుతుంది, ప్లస్ 5 4s 20 ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ ఎంత 68. ఇప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు ఇది -5 కదా, సో ఇక్కడ ఇట్ సైడ్ సెండ్ చేస్తే మనకి +5 అవుతుంది. సో 68 + 5 అనేది 73 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఎప్పుడన్నా సరే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారనుకోండి, ఫస్ట్ 5 నంబర్స్కి 63 అండ్ లాస్ట్ 5 నంబర్స్కి 72, మీరు డైరెక్ట్గా కూడా మల్టిప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో 68కి 63 అనేది -5లో ఉంది, అలాగే ఇక్కడ మనకి +4లో ఉంది. సో వీటన్నిటిని మల్టిప్లై చేసామనుకోండి, -25 + x + 20 ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్ వాల్యూ ఏంటి 68. సో మనకి x అనేది ఈక్వల్ టు 73 అవుతుందన్నమాట. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ 20% ఆఫ్ ఎ నంబర్ అండ్ 10% ఆఫ్ ద సేమ్ నంబర్ ఈజ్ 120. సో మనకి ఇక్కడ 20% ఆఫ్ x మైనస్ 10% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 120 అని చెప్పారు. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 10% ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 120. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ పర్సెంటేజ్ అంటే 1/100 కదా. సో ఇక్కడ ఏంటి మనకి 120 × 100/10. సో మనకి వాల్యూ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 1200. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ సర్క్యులర్ డిస్క్ రేడియస్ ఈజ్ డిక్రీస్డ్ బై 10%. వాట్ ఈస్ ద పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో మనకి ఇక్కడ డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ అంటే ఏంటి, 10% కదా. సో 10/100. సో 0 అనేది క్యాన్సిల్ అవుతే ఫస్ట్ మనకి 10 ఉంటే డిక్రీజ్ అయిన తర్వాత 9 ఉంది, ఇది మనకి r. ఏరియా అంటే ఏంటి మనకి r² కదా. సో మనం డబుల్ టైమ్స్ తీసుకోవాలన్నమాట. సో 10 అలాగే 9. సో మల్టిప్లై చేసామనుకోండి 100 నెక్స్ట్ 81. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. సో మనకి డిక్రీజ్ అయింది కదా. సో ఎంత డిక్రీజ్ అయింది మనకి 90/100 × 100. సో మనకి వాల్యూ ఏమవుతుంది 90. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ షాప్ కీపర్ మార్క్డ్ an item 25% above its cost price. సో మనకి కాస్ట్ ప్రైస్ అండ్ మార్క్డ్ ప్రైస్ చెప్పారు. సో కాస్ట్ ప్రైస్ అనేది 100 ఉందనుకోండి, సో దీనికన్నా 25% ఇంక్రీజ్ చేశారు. సో మనకి 100కి 25% అంటే ఏంటి 125 అవుతుంది. డ్యూరింగ్ ఏ సేల్ హీ ఆఫర్డ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. మనకి ఎప్పుడన్నా సరే డిస్కౌంట్ అనేది మార్క్డ్ ప్రైస్ పైన వస్తుంది. సో మనకి ఎంఆర్పి అనేది ఒక రేట్ ఉందనుకోండి, సో ఎంఆర్పి అనేది 100 ఉంది. సో దానికి మనకి 10% డిస్కౌంట్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది 90 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, దీనికి 10%. సో దీనికి 10% అంటే ఏమవుతుంది 12.5. సో మనకి వాల్యూ ఏమవుతుంది 112.5 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్లో వాట్ వాజ్ హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగారు. సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై సిపి × 100. ఇది మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ యొక్క ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 12.5 బై కాస్ట్ ప్రైస్ అనేది 100 అవుతుంది × 100. సో మనకి వాల్యూ వచ్చేసి 12.5%.
సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో అన్ అథ్లెట్ రన్స్ 300 మీటర్ రేస్ ఇన్ 24 సెకండ్. హౌ మచ్ ఈజ్ హిస్ స్పీడ్ ఇన్ కిలోమీటర్స్ పర్ హవర్? మనకి క్వశ్చన్లో ఎప్పుడన్నా సరే టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్లో కన్వర్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. మనకి క్వశ్చన్లో మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు, కానీ ఆన్సర్లో మనని కిలోమీటర్ పర్ హవర్కి అడిగారనమాట. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి డిస్టెన్స్ అనేది ఇచ్చారు 300. సో 300 బై టైం ఎంత? 24. మనకి క్వశ్చన్లో కిలోమీటర్ పర్ హవర్కి కన్వర్ట్ చేయమన్నారు కదా. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 18/5. అలా కాకుండా కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేయాలంటే 5/18. సో ఇప్పుడు మనం మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్కి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 18/5 అనమాట. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది చూడండి. 5 1s 5 60s, అలాగే 6 3s 6 4s, 4 1s 4 1s, అలాగే 5. సో మనకి వాల్యూ అనేది 45 కిలోమీటర్ పర్ హవర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో దీంట్లో నుండి మనకి టైం అన్న అడగొచ్చు, డిస్టెన్స్ అన్న అడగొచ్చు, లేకపోతే స్పీడ్ అయినా అడగొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ స్పీడ్ అడిగారు కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ మనకు ఆల్రెడీ 300 మీటర్స్ అని చెప్పారు, అలాగే టైం ఈజ్ ఈక్వల్ టు 24 సెకండ్స్ అని చెప్పారు. ఎప్పుడన్నా సరే మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ హవర్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 18/5. అలా కాకుండా కిలోమీటర్ పర్ హవర్ని మీటర్ పర్ సెకండ్స్కి కన్వర్ట్ చేయాలి అంటే 5/18ని కన్వర్ట్ చేయాలన్నమాట. క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఎట్ వాట్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 2000 బికమ్స్ 2520 ఇన్ 4 years? సో మనకి 2000 అనేది 4 yearsలో 2520 రూపీస్ అయ్యాయన్నమాట. సో ఇదేంటి మనకి అమౌంట్. సో మనకి టైం వచ్చేసి 4 years, అలాగే ప్రిన్సిపల్ వచ్చేసి 2000. సో సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి? PRT/100. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, అలాగే టైం ఉంది, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే మనకి ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో అమౌంట్ అనేది 2520 మైనస్ 2000. సో మనకి SI ఈజ్ ఈక్వల్ టు 520 వచ్చింది. సో SI ఈజ్ ఈక్వల్ టు 520. P అంటే 2000 ఇంటూ R అనేది ఫైండ్ అవుట్ చేయాలి. టైం అనేది 4 డివైడెడ్ బై 100. సో 0 0 అనేది క్యాన్సిల్ అవుతుంది, అండ్ 0 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 2 6. సో 26/4 అనేది R అవుతుంది అనమాట. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 6.5. సో మనకి రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ బి 6.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి? PRT/100. సో మనకి క్వశ్చన్లో క్లియర్గా చెప్పారనమాట. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రిన్సిపల్ అనేది 4 yearsలో అమౌంట్గా 2520 అయింది. సో అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే SI వస్తుంది. సో SI వచ్చింది, ప్రిన్సిపల్ ఉంది, అండ్ టైం ఉంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వాట్ ఈస్ 5π/4 రేడియన్ ఇన్ డిగ్రీ? మనకి 2 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ వన్ వచ్చేసి రేడియన్ని డిగ్రీకి కన్వర్ట్ చేయమని, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయమని. సో ఇవి రెండింటికి ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా సరే రేడియన్ని డిగ్రీకి కన్వర్ట్ చేయమన్నారనుకోండి ఇంటూ 180/π అవుతుంది. అలా కాకుండా డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయమన్నారనుకోండి ఇంటూ π/180. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? రేడియన్ ఇన్ డిగ్రీస్. సో ఇక్కడ ఏమవుతుంది? 5π/4. రేడియన్ ఇన్ డిగ్రీ అంటే ఏంటి? 180/π. సో ఇంటూ 180/π. సో π అనేది క్యాన్సిల్ అవుతుంది, అలాగే 4 1s 4 4s 4 5s. సో మనకి 45 ఇంటూ 5 అనేది 225 డిగ్రీ అవుతుంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో రేడియన్ ఇన్ డిగ్రీ కాకుండా డిగ్రీ ఇన్ రేడియన్కి కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి. సో క్వశ్చన్లో 720 అనే డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టర్ విత్ అన్ ఆర్క్ లెంత్ ఆఫ్ 10 centimeters ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm3. సో మనకి R ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పారు, అలాగే ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పారు.
మీకు ఎప్పుడన్నా సరే క్వశ్చన్లో రేడియన్స్లో అడిగారా లేకపోతే డిగ్రీస్లో అడిగారో చెక్ చేసుకోవాలి. సెంట్రల్ యాంగిల్ అనేది రేడియన్స్లో అడిగారనుకోండి, అప్పుడు మనకి ఫార్ములా అనేది S = r θ అవుతుంది. థీటా అంటే సెంట్రల్ యాంగిల్ అవుతుంది అండ్ S అంటే ఆర్క్ లెంత్ అవుతుంది, R అంటే రేడియస్. అలా కాకుండా సెంట్రల్ యాంగిల్ అనేది డిగ్రీలో ఉందనుకోండి, అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, θ/360 × 2πr. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో రేడియన్స్లో అడిగారు కదా, సో మనకి ఫార్ములా ఏమవుతుంది, S = r × θ. సో మనకి సెంట్రల్ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో S/r = θ. సో θ S అంటే ఏంటి, ఆర్క్ లెంత్ వచ్చేసి 10 అండ్ రేడియస్ వచ్చేసి 5. సో మనకి 5 1s 5 2s. సో ఆప్షన్ సి 2 రేడియన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ రైట్ సర్క్యులర్ కోన్ హ్యాస్ రేడియస్ ఆఫ్ 7 సెంటీమీటర్స్. సో r = 7 అని చెప్పారు, హైట్ = 24. సో ఇప్పుడు మనం స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఒక కోన్లో రైట్ సర్క్యులర్ కోన్ అని చెప్పారు. సో మనకి ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి రేడియస్ అయితే ఇచ్చేసారు కదా, సో హైట్ కూడా ఇచ్చేసారనమాట 24. ఈ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, సో మనకి ఇది హైపోటెన్యూస్గా కన్సిడర్ చేసుకోవచ్చు కదా. సో స్లాంట్ హైట్ = √24² + 7². సో ఫార్ములా ఏమవుతుంది, స్లాంట్ హైట్ = √r² + h². సో మనకి 24² అనేది 576 అవుతుంది ప్లస్ 49. సో మనకి వాల్యూ వచ్చేసి √625 25. సో మనకి ఆప్షన్ ఏ 25 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. మనకి రైట్ సర్క్యులర్ కోన్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి స్లాంట్ హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో స్లాంట్ హైట్ యొక్క ఫార్ములా ఏంటి, √h² + r², రేడియస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనమాట. అలా కాకుండా CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి, πRL. అలా కాకుండా TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, πr × r + l. నెక్స్ట్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో V = 1/3 πr²h. సో ఇవన్నీ కూడా మనకి కోన్కి రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద లైన్ y = -x + 4 passes through which of the following points. సో మనకి x అండ్ y వాల్యూస్ అయితే ఆప్షన్స్లో ఇచ్చారు. సో ఆ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఏది సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. సో మనం ఫస్ట్ ఏంటి 2,2. సో 2 = -2 + 4. సో 2 = 2. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ 2,2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ద లైన్ y = mx + 5 అని చెప్పారు. సో పాసెస్ త్రూ పాయింట్స్ 1,8. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ పాయింట్స్ అయితే ఇచ్చేసారు, x వాల్యూ అండ్ y వాల్యూ ఇచ్చారు, m అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా. సో ఇప్పుడు ఏంటి మనకి x అనేది 1 అని చెప్పారు, y అనేది 8 అని చెప్పారు. సో 8 = m + 5. సో m = 8 - 5 అనేది 3 అవుతుంది. సో m = 3. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ అయితే డిస్కస్ చేశాం కదా. సో ఈ 25 క్వశ్చన్స్ కూడా కాన్సెప్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైతే CHSL అండ్ MTS ఎగ్జామ్ ఉందో. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.